ఓకే. ఈరోజు నిన్న మనము గూగుల్ సైట్స్ అండ్ వర్డ్‌ప్రెస్‌ది కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చి విక్స్. ఈ ఈ విక్స్ వెబ్‌సైట్ మనము వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతది. అలాగే పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవడానికి వెబ్ 2.0 సైట్స్‌కి మూడిటికి మనం యూజ్ చేసుకోవచ్చు. WX విక్స్. ఇదొచ్చేసి కంప్లీట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్ అనమాట. దీంట్లో మనకి ఏమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకేముండదు. జస్ట్ డైరెక్ట్‌గా కాకపోతే ఇది ఫస్ట్‌లో కొంచెం అన్ని ఆప్షన్స్ కన్‌ఫ్యూజ్ ఉంటాయి. కొంచెం 1, 2 సార్లు ట్రై చేస్తే ఈజీగా అవుతది. బట్ ఇక్కడేంటంటే మనకి పెయిడ్ వెర్షన్ అయితేనే లైవ్‌లో చేయగలము. జస్ట్ స్టోర్ చేసుకోవడానికైతే మనకి యూజ్ అవుతది. అలాగే బ్యాక్ లింక్స్ అయి తెచ్చుకోవడానికి యూజ్ అవుతది గానీ యాక్చువల్‌గా ఇది ఆల్రెడీ అకౌంట్ లాగిన్ అయ్యాం కాబట్టి ఇవి కనిపిస్తుంది. లేదంటే మీకు సైట్ నేమ్ అడుగుతది. నెక్స్ట్ ఏఐ తోటి వెబ్‌సైట్ డిజైన్ చేయాలా? మాన్యువలా? అని అడుగుతది. మీరు మాన్యువల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఏఐ అంటే అది మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం డైరెక్ట్‌గా జనరేట్ జేసి ఇచ్చేస్తది. బట్ ఇక్కడ అట్లా కాకుండా మాన్యువల్ ప్రాసెస్ తీసుకుని అప్పుడు మీకు వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలి? అసలు ఏంటి అనేది క్లియర్‌గా అర్థమవుతది. అలాగే ఆటోమేటిక్ ప్రాసెస్‌లో మనం ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే ఏఐ ప్రాసెస్‌లో కొంచెం కష్టంగా ఉంటది. అవన్నీ మళ్ళీ అర్థం చేసుకొని అవన్నీ ఎడిట్ చేయడానికి. ఇక్కడ ఉంది జనరేట్ సైట్ స్ట్రక్చర్ విత్ ఏఐ అని. బిల్డ్ విత్ ఎ విక్స్ ఎడిటర్. మనకి బ్లాంక్ క్యాన్వాస్ ఇవన్నీ ఏమొద్దు. జస్ట్ బిల్డ్ విత్ ఎక్స్ ఎడిటర్‌ని తీసుకొని ఇక్కడొచ్చేసి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రకారం ఇస్తది. బట్ సెటప్ వితౌట్ చాట్ అంటే వాళ్ళతోటి ఏం సంబంధం లేకుండా మనం డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లోకెళ్తున్నాం. మన సైట్ దేని గురించి ఇది ఇక్కడొచ్చేసి ఆన్‌లైన్ స్టోరా? పోర్ట్‌ఫోలియోనా? ఆఫరింగ్ సర్వీసెస్, బ్లాగు, ల్యాండింగ్ పేజ్ ఇక్కడ మనం ఇది అడుగుతుంది. ప్రెజెంట్ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా స్కిప్ చేసేసి నెక్స్ట్ డాష్‌బోర్డ్‌కెళ్ళినాక అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఇంకా సజెషన్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా మన వెబ్‌సైట్‌ని ఎలా మై బిజినెస్ సైటా మనం ఏమి సెలెక్ట్ చేసుకుంటున్నాం. లేదా మన వెబ్‌సైట్ నేమ్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అడుగుతుంది. జస్ట్ ఊరికే ఇక్కడ సెల్ ప్రొడక్ట్స్ లేకపోతే ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. గెట్ అపాయింట్‌మెంట్స్ అంటే అపాయింట్‌మెంట్ వెబ్‌సైట్స్ ఇట్లాంటివి మేనేజ్ ఈవెంట్స్ అన్నీ అడుగుతుంది. బట్ ఇప్పుడైతే మనం ఇదేం చేయొద్దు. జస్ట్ స్కిప్ చేసేసి అటు అపాయింట్‌మెంట్, విక్స్ బుకింగ్ ఆహ్, సె సెల్ ప్రొడక్ట్స్ విత్ విక్స్ స్టోర్ అంటే ఇది ఈ కామర్స్ సైట్‌కి యూజ్ అవుతది. ఇట్లా వీటికి సంబంధించిన పోర్ట్‌ఫోలియోకి సంబంధించినవి, ఈవెంట్స్‌కి సంబంధించినవి మొత్తము ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. బట్ ఇవన్నీ కూడా ఏమి యాడ్ చేయకుండా జస్ట్ కంటిన్యూ. స్కిప్ అండ్ కంటిన్యూ. మనకి కావాలంటే అదే ఆటోమేటిక్‌గా యాడ్ చేసేస్తదనమాట. మనం ఏం చేయటానికి లేకుండా మనం అడిగితే అంతే. అంటే ఇంకా ఈజీ చేసేసారు. బట్ ఫస్ట్ ఏంటంటే ఇవి నేర్చుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకుంటే ఏది ఎలా యాడ్ అవుతుందనేది క్లారిటీగా ఉంటది. ఇక్కడ మనకి సైట్ అనేది మనకి డాష్‌బోర్డ్ ఇక్కడొచ్చింది. ఇక్కడ మన సైట్ నేమ్ వచ్చింది.
ఇక్కడ మనం ఎడిట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌ని. ఇక్కడ డిజైన్ ఎ సైట్ లేదా ఇక్కడ కూడా ఉంది డిజైన్ యువర్ వెబ్‌సైట్. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి జనరేట్ ఎ డిజైన్ విత్ ఏఐ, పిక్ ఎ టెంప్లేట్ అండ్ కంటిన్యూ విత్ సెటప్ నౌ. సెటప్ చేసిస్తుంది వెబ్‌సైట్‌ని. ఇక్కడ మనం ఏదన్నా పెయిడ్ డొమైన్ ఉంటే మనం ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా పెయిడ్ డొమైన్‌కి యాక్సెస్ ఇచ్చుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మెనూస్, ఐటెమ్స్ ఇవన్నీ ఇక్కడుంటాయి. ఇక్కడ మనకి ఇంకా ఈ వెబ్‌సైట్ అనేది మొత్తం కంప్లీట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఆటోమేషన్ టూల్స్‌ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అనలిటిక్స్ దీంట్లోనే వస్తాయన్నమాట. మనకి వేరే టూల్స్ కన్నా కూడా డైరెక్ట్‌గా ఇక్కడే మన వెబ్‌సైట్ యొక్క సె అన్నీ వస్తాయి. అనలిటిక్స్ టూల్స్ అన్నీ రియల్ టైమ్‌లో ఏం జరుగుతుంది, ట్రాఫిక్ ఎంతొస్తుంది, బిహేవియర్ ఎంత, మార్కెటింగ్ గురించి మార్కెటింగ్ టూల్స్‌లో ఎలా ఉన్నాయి, సెషన్స్ ఎంతున్నయి, ఇవన్నీ డీటెయిల్స్ ఆల్ రిపోర్ట్స్ మొత్తం కనిపిస్తాయన్నమాట మన వెబ్‌సైట్‌లో. ఇక్కడొచ్చేసి సైటు, మొబైల్ యాప్, వెబ్‌సైట్ ఎస్‌ఈఓ ఇవన్నీ కూడా మనకిక్కడే ఇచ్చేస్తాడు. అండ్ మనకి వర్డ్‌ప్రెస్‌లో ఏంటంటే అన్ని ప్లగిన్స్ యాడ్ చేసుకోవాలి. మనకేది కావాలో అన్నీ మనం తెలుసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆ అవసరం ఏం లేదు. ఇక్కడ మనం చాలా డొమైన్స్ అంటే చాలా వెబ్‌సైట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క జీమెయిల్‌ని యూజ్ చేసుకొని. ఇక్కడేమో మన బిజినెస్ ఈమెయిల్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమో మన గూగుల్‌లోకి కనిపిస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మరికొన్ని యాప్స్ కూడా ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. మొత్తం అంటే ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ అనమాట ఇది. కాకపోతే ఇది ఎందుకు మనకి లేట్ అవుతుంది అంటే, ఇది ఎక్కువ ఎందుకు మనకి పాపులర్ అవ్వలేదు అంటే, వచ్చేసి మనకి సపోర్ట్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటది కంపేర్ టు వర్డ్‌ప్రెస్‌తో. ఇది డిజైన్ ఓపెన్. వర్డ్‌ప్రెస్ కన్నా ముందు మనకి మార్కెట్‌లోకొచ్చింది ఈ విక్స్ వెబ్‌సైట్. కానీ ఈ విక్స్ వెబ్‌సైట్ అనేది కొంచెం ప్రాసెస్ కూడా చాలా స్లో అనమాట. లోడ్ అవ్వడం గానీ, ఇంకొకటేంటంటే ఆ వెబ్‌సైట్ మన హోస్టింగ్ ఎక్కడైనా మనకు నచ్చిన హోస్టింగ్ సైట్స్‌లో పోస్ట్ చేసుకుంటాం. లైక్ గోడాడీలో గానీ, లేకపోతే ఇట్లా ఇంకా రిమైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్స్‌లో గానీ అట్లా. కానీ ఈ విక్స్‌కొచ్చేసరికేంటంటే వీళ్ళ దగ్గరే స్టోర్ అయిపోతది మన వెబ్‌సైట్ మొత్తం. ఆహ్, అందుకోసం అని కూడా మోస్ట్‌లీ ఈ వెబ్‌సైట్‌నయితే ప్రిఫర్ చేయరు. కానీ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ చేయించుకోవడం ఎందుకు అనుకుని వాళ్ళు ఓన్‌గా చేసుకునే వాళ్ళు ఇలాంటి సైట్స్ యూజ్ చేసుకుంటారు. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఈజీగా అయిపోతదని. ఇక్కడ మనం టెంప్లేట్ అది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని ఆప్షన్స్. ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్, ఇమేజెస్, బటన్స్, స్ట్రిప్స్, ఆహ్, డెకరేటివ్స్, బాక్స్‌లు ఇట్లా మనకి కావాల్సిన అన్ని డిజైన్స్ ఇక్కడుంటాయి. ఈ టెక్స్ట్‌కి సంబంధించి టెక్స్ట్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనమాట. మార్క్యూ టెక్స్ట్ గాని,
టెక్స్ట్, ఇమేజెస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ అండ్ అలాగే యానిమేషన్ సైట్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఇక్కడ మనకి మెనూ బార్ ఉంది. ఈ మెనూని మనం అక్కడైతే డిఫరెంట్ అంటే లైక్ మెనూ ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకొని, ఆ పేజెస్ నుంచి మళ్ళీ మనం మెనూ ఆప్షన్‌లోకి వచ్చి మళ్ళీ అక్కడ యాడ్ చేసి తర్వాత ఇవంతా ఫూటర్ మెనూలో కావాలంటే ఫూటర్, హెడర్‌లో కావాలంటే హెడర్‌లో అలా మనం మేనేజ్ చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదనమాట. డైరెక్ట్‌గా మేనేజ్ మెనూ. మేనేజ్ మెనూ దగ్గరికెళ్తే ఇక్కడ మెనూ ఆప్షన్ వచ్చేస్తది. మనకిక్కడ వాళ్ళు ఆల్రెడీ పేజెస్ ఇచ్చారు. ఈ పేజెస్ మనం ఇలానే ఉంచుకోవచ్చు. లేదంటే మనం కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పేజెస్ ఉంది కదా! యాడ్ ఏ న్యూ పేజ్. ఇప్పుడు పేజ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి డిఫరెంట్ పేజెస్ ఉన్నాయండి. సర్వీసు, ప్రాజెక్టు, కాంటాక్టర్స్, జనరల్, ల్యాండింగ్ పేజెస్ ఇవన్నీ కూడా పేజెస్ ఉన్నాయి. మనకి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ యాడ్ చేసుకోవచ్చు. మనం బ్లాగ్ యాడ్ చేసుకుందాం అనుకోండి. ఈ బ్లాగ్ క్లిక్ చేస్తే మనకి బ్లాగుకి సంబంధించిన బ్లాగ్ పేజీనా లేకపోతే బ్లాగ్ పోస్టా ఇవ మనం చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేక యాడ్ ఎవిక్స్ అంటే బ్లాగ్ అనేది యాడ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ బ్లాగ్ ఆప్షన్ వచ్చి యాడ్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ మార్చుకోవాలి, ఇమేజెస్ మార్చుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా ఇమేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అప్‌లోడ్ మీడియా అంటే ఇక్కడి నుంచి మనం డిజైన్ చేసుకున్న లోగోని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ మన వెబ్‌సైటే వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండు సమ్ ఒక కలర్ ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చేంజ్ బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఇయున్నాయి. చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్స్. ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆహ్, లేదు వీడియో యాడ్ చేయాలనుకుంటే వీడియోస్ ఉన్నాయన్నమాట. వీడియోస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వీడియో ఉందిగా చేంజ్ బ్యాక్‌గ్రౌండ్. ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌కి వీడియో యాడ్ చేసుకుంటే యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. అలాగే ఇదంతా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ పేజీలో చేంజెస్ కావాలో ఆ పేజీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హోమ్ పేజీ. హోమ్ పేజీలో చేంజ్ చేసుకుంటే ఇక్కడ హోమ్ పేజీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇది చిన్నది కావాలనుకోండి దీన్ని మళ్ళీ ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలనుకోండి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. ఇమేజెస్ తోటి, కలర్స్ తోటి, వీడియోస్ తోటి. ఇక్కడొచ్చి మనకి కలర్ చేంజ్ అయింది. ఎడిట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అయింది. మన టెక్స్ట్ హెడ్డింగ్ 3 ఉంది. మనకి హెచ్1 టు హెచ్3 ఉన్నాయి కదా! ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటే దీన్ని హెచ్1గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. హెచ్1 హెడ్డింగ్ లాగా. ఇట్లా ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. టెక్స్ట్ కలర్. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం.
వీడియో యాడ్ చేసుకున్న అవర్ సర్వీసెస్ ఇది కూడా సేమ్. బట్ ఈ రెండిటి మధ్యలో మళ్ళీ ఇంకొక సెక్షన్ యాడ్ చేయాలంటే యాడ్ ఏ సెక్షన్ అంటే ఒక న్యూ సెక్షన్ అనేది యాడ్ అయింది. ఇక్కడ మళ్ళీ డిజైన్స్. ఇంకా డిజైన్స్‌కి వచ్చేసరికి మనం టీమ్ యాడ్ చేస్తున్నాం అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఒక టీమ్ తీసుకున్నాం. టీమ్ యాడ్ చేయాలి. ఈ టీము అవర్ టీమ్. ఇక్కడ మనకి అన్నీ ప్రీ బిల్డ్ అనేవి ఉన్నాయన్నమాట. మనం ఇలా యాడ్ చేద్దాం అనుకున్నాం. ఇది వచ్చి మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది వెబ్‌సైట్‌లో. అవర్ టీమ్ అని చెప్పి ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వద్దంటే ఇవి డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం సైజ్ తగ్గించుకోవచ్చు కూడా. ఇట్లా మొత్తం ఇదంతా మనం సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటే. ఇట్లా టీమ్ అనేది యాడ్ అవుతుంది. మొత్తం ఇవన్నీ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చినాక చేంజ్ ఇమేజ్, ఎడిట్ ఇమేజ్ ఇట్లా ప్రతిదీ మార్చుకొని చే చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్టులు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పేజ్ అయిపోయింది కదా! నెక్స్ట్ మనం పబ్లిష్ చేద్దాం. జస్ట్ ఇది వన్ టైం చేసేసి నెక్స్ట్ మనం డైలీ బ్లాగ్ పోస్టులు చేస్తాం. బట్ ఇది మీరు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌గా డిజైన్ చేసుకోండి బెస్ట్. ఎందుకంటే ఇది మామూలుగా ఆన్‌లైన్‌లో మనమేమి అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఆ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే సరిపోద్ది. ఇది మన సైట్ అనమాట. ఇలా వస్తది. ఇది వెబ్‌సైట్ లింక్. ఈ వెబ్‌సైట్ లింక్ అయితే మనకి ఇట్లా వస్తుందనమాట. ఇక్కడ మనం ఏ పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేజ్‌కి సంబంధించి. ఇక్కడ ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి సింపుల్‌గా. అలానే ఉన్నాయి. ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు మొత్తం చేంజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఇక్కడ కూడా అన్ని బ్యాక్‌గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా! ఈ బటన్ ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్. నెక్స్ట్ టెక్స్ట్, కలర్ బటన్స్, ఐకాన్స్. ఈ ఐకాన్స్ కావాలన్నా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట మన కంటెంట్‌లో. అలాగే ఇమేజ్ బటన్స్, డాక్యుమెంట్ బటన్స్ మన కంటెంట్‌కి తగ్గట్టుగా మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ బటన్స్ ఉన్నాయనుకోండి. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నాము. లైక్ మెసేజ్‌ది. ఇట్లా మన ఈ బటన్ యాడ్ అయితది. ఈ బటన్ కాడ మనం ఇక్కడ కంటెంట్ రాసుకోవచ్చనమాట. మళ్ళీ ఇక్కడ చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం మన ఓన్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసాం కదా! ఇమేజ్ ఏమో హైలైట్ అయింది. లైక్ టెక్స్ట్ కనిపించట్లేదు. ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి మనం ఇమేజ్ అది తగ్గించుకోవచ్చనమాట. కొంచెం అది హైడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇమేజ్ ఏమో బ్యాక్ ఎండ్‌లోకి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ హైడ్ అయిపోతది. ఎనకాల అలాగే మనం వీడియో కూడా ఇలానే యాడ్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లో. ఇంకా ఏదైనా స్ట్రిప్స్ లాంటివి యాడ్ చేసుకోవాలి. ఇట్లాంటి కలర్ స్ట్రిప్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు ఏదైనా స్ట్రిప్ యాడ్ చేయాలనుకున్నారు ఇక్కడ. ఇట్లా మీకు స్ట్రిప్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయిందనమాట. హ్మ్. ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది కూడా అడ్జస్ట్ చేసుకుంటే స్ట్రిప్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇట్లా స్ట్రిప్స్ యాడ్ చేసుకోవచ్చు.
సేమ్ ఇవన్నీ గూడా ఇలానే మనకు కావాల్సినట్లు యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్‌లు గానీ, వీడియోస్, మ్యూజిక్స్, కాంటాక్ట్ ఫార్మ్స్ ఇవన్నీ గూడా ఇలానే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజెస్‌కొచ్చేసరికి మనం ఇంకేదైనా కొత్త పేజెస్ క్రియేట్ చేయాలంటే యాడ్ ఎ న్యూ పేజీ, న్యూ మెను ఆహ్, క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే సైన్ అప్, లాగిన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలరు, థీము, టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. పేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ గూడా ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ అంటే మనము వెబ్‌సైట్ చేస్తే ఇవన్నీ చేసుకోవాలి. జస్ట్ వెబ్ 2.5 కైతే ఇయన్నీ అవసరం లేదు. ఇమేజెస్ యాడ్ చేసుకోవటం. ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చు. సోషల్ ఐకాన్స్ ఇవన్నీ. ఇక్కడ ఇక్కడొచ్చేసి మనం బ్లాగ్ క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ ఎ పోస్ట్, మేనేజ్ ఎ బ్లాగ్, యాడ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ బ్లాగ్. ఇక్కడ మనం బ్లాగ్ గురించి ఇక్కడ యాడ్ చేసుకోవడం, కంటెంట్ యాడ్ చేసుకోవడం ఇది మనకి వెబ్ 2.0కి ఇంపార్టెంట్. ఇక్కడ ఫేస్‌బుక్ నుంచి మనం ఇక్కడ ఫేస్‌బుక్ కనెక్ట్ అయితే ఇక్కడి నుంచి కూడా ఇమేజెస్ డైరెక్ట్‌గా వస్తాయి. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్‌కి కూడా ఇది సపోర్ట్ చేస్తది డైరెక్ట్‌గా. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది. మీరు ఇంక ఈ అబౌట్ అస్ పేజీ ఒక వెబ్‌సైట్ చూసి ఆ వెబ్‌సైట్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ పేజీకి ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ పేజీ ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ పేజీ నేమ్. ఇది అబౌట్. సేమ్ మొత్తం వెబ్‌సైట్ అంతా గూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనకు కాస్త కన్‌ఫ్యూజ్ ఉంటది. ఏది ఎలా చేయాలి అనేది. కొంచెం మనకి అలవాటైపోతే ఈజీగానే ఉంటది. జస్ట్ క్విక్ ఎడిట్. అంటే మనకి ఏ సెక్షన్ కావాలో అది ఎడిట్ చేసుకోవడం. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవటం. ఒకవేళ మనకి మెనూ బార్ నచ్చలేదనుకోండి, మెనూ బార్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చనమాట. మేనేజ్ మెనూస్. మెనూ అండ్ యాంకర్ టెక్స్ట్. ఇక్కడ మెనూస్ ఉన్నాయి గదా! ఇక్కడ డిఫరెంట్ మెనూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఏది టైప్ ఆఫ్ మెనూ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనము ఇది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా వచ్చి మెనూ వచ్చేసింది. బట్ ఈ పేజెస్ అన్నీ గూడా కనెక్ట్ అయిపోయి ఉంటాయి దీనికి. ఈ మెనూ అనేది డిలీట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక్క మెనూయే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏ పేజీ మీద మనం వర్క్ చేసినా కూడా మళ్ళీ నార్మల్‌గానే వర్క్ అవుతదిది. ఇప్పుడు మళ్ళీ బ్లాగ్ పేజీకెళ్ళామనుకోండి, బ్లాగ్ కూడా వర్క్ అవుతదనమాట. ఈ బ్లాగ్ పేజీకి ఇక్కడ ప్రోగ్రామ్ పేజీ నుంచి బ్లాగ్ పేజీకొచ్చింది. ఇట్లా మనం మెనూని కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లాగ్స్ అన్నీ మనం ఎడిట్ చేయాలి. బ్లాగ్స్ ఎడిట్ చేయాలి. బ్లాగ్‌లో కంటెంట్ రాయాలి.
జస్ట్ నేను ఒక కంటెంట్ దీంట్లో ఉన్నది తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. జస్ట్ ఇది ఒక చిన్నది తీసుకొని రాస్తున్నాను. యాడ్ చేస్తాను మొత్తం అంతా కాకుండా. బట్ ఇక్కడ కూడా ఆప్షన్స్ అనేవి సేమ్ లైక్ టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అన్నీ కూడా మన వర్డ్ ప్రెస్లో ఎలా చేసామో దీనికి కూడా అలాగే ఆర్టికల్ అనేది తీసుకోవాలి. 3 కీవర్డ్స్కి బౌల్డ్, ఇటర్లిక్, ఇంటర్నల్ లింక్, మళ్ళీ ఎక్స్టర్నల్ లింక్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆన్ పేజ్ మాత్రం. జస్ట్ ఇది ఒక ఆర్టికల్ అనుకుంటే ఇది పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ మనకి బౌల్డ్ ఒక వర్డ్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాము, బిజినెస్ అనేది, దీనికి బోల్డ్. ఇంకొక చోట బిజినెస్ అని తీసుకున్నాం, దానికి ఇటలిక్. తర్వాత లింక్ ఇవ్వడం అంటే ఇక్కడ ఈ లింక్ మనం ఏదైనా ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకొని దానికి లింక్ ఇస్తున్నాం. మనం ఇవ్వాల్సిన ఇంటర్నల్ లింక్ కానీ ఎక్స్టర్నల్ లింక్ కానీ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వెబ్ అడ్రస్, ఈ సెక్షన్, పేజీ, బ్లాగ్ పోస్ట్ అని ఉంది. మన వెబ్ అడ్రస్ అంటే మనం వేరే వెబ్సైట్, మన వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాము. ఇక్కడ సేవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక దానికి మనకి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ పేజెస్, ఇక్కడ మనకి పేజెస్ వచ్చేసినాయి. ఈ పేజ్ మనకి ఏ పేజ్ కావాలో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నల్ లింక్ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇచ్చిందేమో ఎక్స్టర్నల్ లింక్. ఈ ఎక్స్టర్నల్ లింక్ ఏమో మనం మామూలుగా వెబ్ పేజ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంటర్నల్ లింక్ ఇచ్చేయడం ఏమో ఇక్కడ పేజెస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఏ పేజ్ లింక్ ఇవ్వాలనుకున్నాము. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, ఇవి కనిపించట్లేదు అంటే ఇవి యాక్టివ్లో లేవు కాబట్టి కనిపించట్లేదు. అట్లా మనకు కావాల్సిన పేజీని దీన్ని లింకప్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కాపీ పేస్ట్ చేయకుండా పేజెస్ అని తీసుకొని సెక్షన్స్ కావాలంటే సెక్షన్స్ వరకు తీసుకోవచ్చు, బ్లాగ్ పోస్టులు కావాలంటే బ్లాగ్ పోస్టులు తీసుకోవచ్చు. ఇట్లా హోమ్ పేజ్ ఇచ్చి మనం సేవ్ చేసేస్తే హోమ్ పేజ్ కూడా యాడ్ అయిపోయింది. ఇది మనం పబ్లిష్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ ఇమేజ్ ఉంది. ఇక్కడ అప్లోడ్ మీడియా, మనం బయట నుంచి ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాం. యాడ్ టు పేజ్, మన పేజ్లో ఇది యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ కాదనుకుంటే ఫార్వర్డ్ పెట్టుకోవాలంటే ముందుకి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మూవ్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. ఇంకే ఏమన్నా సైజెస్ తగ్గించుకోవాలనుకుంటే ఇట్లా సైజెస్ కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని ఇట్లా తగ్గించుకోవచ్చు చిన్నది. ఇంకా పెద్దగా చేసుకోవాలంటే మనం సైజెస్ కావాల్సినట్లు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్, ఇక్కడ మనం ఏదన్నా ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఆల్ట్ టెక్స్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని ఇక్కడ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి బోర్డర్స్, బోర్డర్ విత్ ఇవన్నీ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఇది ఇంతవరకు వదిలేసి ఇట్లా ఇంక పబ్లిష్ చేస్తే బ్లాగ్ అనేది పబ్లిష్ అయిపోతుంది.
ఇక్కడొచ్చేసి ఈమెయిల్ క్యాంపెయిన్‌కి కనెక్ట్ చేసుకోవాలంటే క్రియేట్ ఈమెయిల్ క్యాంపెయిన్, సోషల్ మీడియా పోస్ట్‌లకి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. కొన్నేంటంటే మనకి ఆప్షన్స్ పెయిడ్ వెర్షన్‌లో ఉంటేనే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ గూడా కొన్నిసార్లు కనెక్ట్ అవుతాయి. ఫ్రీ వెర్షన్‌లో కనెక్ట్ అవ్వవు. ఇంకా నెక్స్ట్ దీనికి మనం ఎస్‌ఈఓ చేస్తున్నాం. ఎస్‌ఈఓ చేయాలంటే వర్డ్‌ప్రెస్‌లో ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓహ్! మన ఎస్‌ఈఓ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి ఇంకా ఏమేమి లేవు. మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ లో ఉన్నాయి గదా! చూపిస్తుంది. బేసిక్. ఇక్కడికొచ్చినాక ఇక్కడ మనకి మెటా డిస్క్రిప్షన్ ఏం లేదు. జస్ట్ ఇట్లా మనం కంటెంట్ యాడ్ చేసేది. ఇదొచ్చేసి యూఆర్ఎల్ స్లగ్. అంటే యూఆర్ఎల్ మనకు ఏ ఫార్మాట్‌లో కావాలి, ఎంత కావాలి ఇక్కడ ఉంచుకోవచ్చు. లేదంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎర్రర్స్ చూసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకేం ఎర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండెక్సింగ్ చేయడానికి ఎలో చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎలో నాన్ ఇండెక్సింగ్ ట్యాగ్ ఉంది. ఎలో ఇండెక్సింగ్. ఇప్పుడు నాన్ ఇండెక్సింగ్ ఉంటే ఏంటంటే ఇది ఇండెక్స్ అవ్వదు. గూగుల్‌కి సబ్మిట్ చేసినా కూడా గూగుల్ అనేది ఇండెక్స్ చేసుకోదు. కాబట్టి దీన్ని ఎలో చేయాలి. ఎలో ఇండెక్సింగ్. ఇప్పుడు మన సైట్ మొత్తం గూగుల్‌లో ఇండెక్స్ అవ్వడానికి ఎలో చేసాం. ఇది అప్లై చేసాం. ఇప్పుడు గూగుల్‌లో మన వెబ్‌సైట్ అనేది ఇండెక్స్ అవుతది. లేకపోతే అవ్వదనమాట. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ మనకున్న అన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. ఇది బేసిక్ స్టెప్ అంటే టైటిల్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, బట్ అడిషనల్ ట్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఆల్టర్‌నేటివ్స్ ఇవన్నీ కూడా మనకంతా ఏం అప్పుడే మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సోషల్ మీడియాలో ఎలా కనపడాలి, ఇక్కడ మనం ఏదన్నా ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయొచ్చు దాన్ని. లేదంటే ఇది వదిలేయొచ్చు. అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. సోషల్ షేరింగ్స్ పారాగ్రాఫ్‌లో ఆల్మోస్ట్ అయిపోయింది మనది వర్క్. జస్ట్ ఇది చేయాల్సింది ఇంకింతే. బ్లాగ్ పోస్ట్ చేయడం, దాన్ని సోషల్‌కి చేయడం. ఇవన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కాబట్టి ఇవి డిలీట్ చేసేస్తే సరిపోతది. ఇవి మనకి అవసరం లేదు. ఇట్లా రిమైనింగ్ అవన్నీ రిమూవ్ చేసి మనకు కావాల్సిన పోస్టులు మనం పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకొక బ్లాగ్ యాడ్ చేసుకోవాలంటే జస్ట్ క్రియేట్ ఏ బ్లాగ్. డైరెక్ట్‌గా మళ్ళీ ఇవే స్టెప్స్ ఫాలో. ఇక్కడ వచ్చేసి మనం బ్లాగ్‌కి పెట్టుకొని మానిటైజేషన్ కూడా ఇక్కడ అలౌ చేస్తుంది. అంటే మనకి వర్డ్‌ప్రెస్‌లో మానిటైజేషన్ ఎలా అయితే చేసుకుంటామో, దీంట్లో కూడా మానిటైజేషన్ చేసుకోవచ్చనమాట. అంటే బ్లాగింగ్ చేసుకోవచ్చు. బ్లాగింగ్ చేసుకొని మానిటైజేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు దీని నుంచి. బట్ ఏంటంటే కొంచెం చాలా స్లో ప్రాసెస్ ఉంటది. తొందరగా ఫాస్ట్‌గా లోడ్ అవ్వదు కొన్నిసార్లు. అందుకని ఇది ప్రాబ్లమ్. బట్ బ్లాగింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే వర్డ్‌ప్రెస్సే బెస్ట్ మనకి దీనితోటి. ఇట్లా మనం ఈ విక్స్ వెబ్‌సైట్ మొత్తాన్ని డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని బెటర్ మీరు పోర్ట్‌ఫోలియోగా డిజైన్ చేసుకోండి. పోర్ట్‌ఫోలియో అంటే పోర్ట్‌ఫోలియో సైట్ వచ్చేస్తది. థీమ్స్ వస్తాయి. అది సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మీరు పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోండి.
పేజ్. ఇక్కడ వచ్చేసి మనం ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. సైడ్ మెను. ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉంది, బట్ ఇది రాలేదు. ఇక్కడ యాడ్ ఏ న్యూ పేజ్, ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉంది. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ కాంటాక్ట్ పేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ యాడ్ అయింది. ఇక్కడ ఈ పేజీలో ఉంది కదా, ఇక్కడ మనకి మ్యాప్ ఇచ్చాడు ఆల్రెడీ. లేదు ఇవ్వలేదు అంటే మనం మ్యాప్ కూడా మనమే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాప్లో మేనేజ్ మ్యాప్, ఇక్కడ మనం అడ్రస్ ఇచ్చామనుకోండి, ఈ అడ్రస్ ప్రకారం మ్యాప్ అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి టైటిల్, డిస్క్రిప్షన్, లింక్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మ్యాప్ అనేది ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు ఈ ఫామ్ ఇవన్నీ తీసుకోవచ్చు. బట్ దీన్ని మనం ఈమెయిల్ కనెక్ట్ చేసుకుంటే మన మెయిల్కి ఎవరైనా కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే మనకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సరే, ఇది ట్రై చేయండి ఈ విక్స్ది. ఎందుకంటే మొత్తం అన్నీ ఇందులోనే ఇచ్చేస్తారు, మనం బయటికి వెళ్ళి ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు గూగుల్ యాడ్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఎస్సీఓ, సోషల్ మీడియా మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఇంటిగ్రేషన్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేసాడు వీటితోటి. అడ్వర్టైజ్ ఆన్ గూగుల్, అడ్వర్టైజింగ్ ఆన్ గూగుల్ అండ్ ఫేస్బుక్, అడ్వర్టైజింగ్ ఆన్ ఫేస్బుక్. ఇక్కడ ఫేస్బుక్కి కనెక్ట్ అవ్వాలి. ఏ అకౌంట్తో అయితే మనం యాడ్స్ చేస్తామో ఆ అకౌంట్ తోటి ఫేస్బుక్ అకౌంట్ ఇక్కడ కనెక్ట్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, పేస్ట్లు కానీ పోస్టులు కానీ. ఇది చాలా ఈజీ అనమాట ఈ వెబ్సైట్లో మనం డిజైన్ చేసుకోవటం అంతా. బట్ ఏంటంటే పెయిడ్ వర్షన్ అయితేనే మనకు వర్క్ అవుతుంది, ఫ్రీ వర్షన్లో అవ్వదు. ఇది మన విక్స్ వెబ్సైట్. ఆల్మోస్ట్ వెబ్ 2.0 మేజర్ సైట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి చాట్ జీపీటీలో మీకు కూడా వెబ్సైట్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది వెబ్సైట్ డిజైనింగ్. ఈ చాట్ జీపీటీలో ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు మనం ఫస్ట్. ఒక ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇమేజ్ అనేది ఈ చాట్ జీపీటీ జనరేట్ చేసిస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో జనరేట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో జనరేట్ చేసుకోవాలంటే
మనకి ఇక్కడ ఎక్స్‌ప్లోరర్ ఉంది. ఇక్కడ మనకి యాప్స్ అనేవి కనిపిస్తాయి. వీడియో ఏఐ బై ఇన్‌వీడియో అనే ఒక టూల్ నుంచి చేసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ అవన్నీ వెతుక్కోవడం కష్టం అంటే వీడియో అని సెర్చ్ చేస్తే మనకి వీడియో టూల్స్ అన్నీ ఒక చోటకొస్తాయి. అందులో మనకు కావాల్సిన టూల్‌ని యూజ్ చేసి మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా చాట్‌జీపీటీతో ఇంటిగ్రేట్ అయిన వీడియోస్. వీడియో వీడియో జీపీటీ బై ఇట్లా ఉంది. ఏఐ మ్యూజిక్ జనరేటర్, ఏఐ వీడియో జనరేటర్, ఇవన్నీ కూడా ఇమేజ్ టు వీడియో ఇలా ఉన్నాయి రకరకాలు. ఇందులో మనకి ఏదో ఒక టూల్‌ని తీసుకొని మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ టు వీడియో అనుకోండి. జస్ట్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ టు వీడియో వస్తది. అంటే ఇదొక్కటే కాదు, చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. ఇది మనం యూజ్ చేసే టూల్ కాబట్టి ఇందులో చూపిస్తున్నాను. మీకు ఇమేజ్ నుంచి వీడియోకి అలాగే మా ఒక ఇమేజ్ నుంచి వాయిస్ ఓవర్ అనమాట. ఇమేజ్ కూడా మనకి మాట్లాడుతున్నట్లే వచ్చే టూల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్టార్ట్, ఇక్కడ జనరేట్ ఏ వీడియో ఇలా ఇచ్చాడనమాట. ఇట్లా ప్రాంప్ట్ ఇలా రాయాలి అనేసి. ఇక్కడ మనం ఒక ఇమేజ్ ఇచ్చేసి ఇట్లా ఇస్తే ఇక్కడ ఒక ఇమేజ్ నుంచి వీడియో వస్తుంది. ఇక్కడ చూడు ఇట్లా మామూలుగా గార్డెన్‌లో ఒక బేబీ రాబిట్‌తో ఆడుతున్నట్లు అట్లా మనకి ఒక ఇమేజ్ జనరేట్ చేయమంటే న్యాచురల్‌గా ఇమేజ్ అనేది జనరేట్ చేసేసింది. ఇలాంటి మనకి ఎలాంటివి కావాలన్నా మనం ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలన్నా కూడా మనకి ఫ్రీగా ఈ చాట్‌జీపీటీ ఇస్తది. బట్ ఇప్పుడేంటంటే మనకి కొన్ని లిమిటేషన్స్ అనేది పెట్టింది. ఎక్కువ ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ 3-4 ఇమేజెస్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. అలాగే వీడియోస్ కూడా అంతే. ఏదో సమ్ ఎర్రర్ అంట ఇందులో జనరేటింగ్ వీడియో. ఇంటర్నల్ ఎర్రర్ వస్తుంది. బట్ ఇంకొకటి ఉంది కదా చాట్‌జీపీటీ విత్ వీడియోది. ఇది చూద్దాం ఈ టూలు. ఇట్లా మనం జనరేటివ్ వీడియో అని చెప్పి జస్ట్ ఒక్కటి ఇచ్చాము. ఇది సమ్ ఎర్రర్ ఉంది.
ఇక్కడ మనం కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. ఏం కావాలి ప్రమోట్ యువర్ కోర్సెస్ అని ఇట్లా మనము ఇట్లా మనకి కావాల్సినవి అడుగుతుంది. కోర్స్‌కి ప్రాంప్ట్ కావాలని అడుగుతుంది. మళ్ళీ మనకి కావాల్సినట్టు ప్రాంప్ట్ ఇవ్వమంటే ఇక్కడ మనం సెపరేట్‌గా ప్రాంప్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. ఇందులో కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేస్తే మనకు 3 యానిమేషన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇస్తుంది. ఇక్కడ మనకి ఏ మోడల్‌లో కావాలో వీడియోస్ అడుగుతుంది. దాని ప్రకారం మనకు వీడియో ఇస్తది. ఈ ప్రో అంటే పెయిడ్ వర్షన్‌కెళ్తాయండి. ఏ రేషియోస్ ఇవన్నీ అడుగుతుంది. మనకి ఏ రేషియోలో వీడియో కావాలి ఇదంతా. అబ్బా! ఏంది ఇంతసేపు చేస్తుంది. ఇది క్రియేట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతది. మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ ఒక వెబ్‌సైట్ చూద్దాం. హ్మ్. హ్మ్. ఇదేమిది వస్తుంది ఇవాళ. హ్మ్. హ్మ్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైనింగ్‌ది. హ్మ్.
లాగిన్ ఐడి. ఇక్కడ మనకు వీడియో కూడా జనరేట్ అయింది. ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఏమేమి స్టెప్స్ ఇందులో ఇన్క్లూడ్ అయినాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. మనకి ఇక్కడ రేషియో కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. మనకి ఎట్లా కావాలంటే అట్లా. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్, వాయిస్ అండ్ మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్, యూకే లాంగ్వేజ్, యూఎస్ లాంగ్వేజ్, ఇట్లా మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది జనరేట్ అయిపోయింది. జస్ట్ మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా మనకి వెబ్సైట్ ఇస్తుంది. మనం చాట్ జీపీటీలోనే తీసుకున్నాం. ఓన్ ప్రాంప్ట్ అయితే ఏమి ఇందులో ఒక్క లెటర్ కూడా రాయలేదు. దానికి తగ్గట్టుగా 1 పేజీ వెబ్సైట్ అడిగితే 1 పేజీ వెబ్సైట్ అనేది ఇచ్చింది. జస్ట్ యానిమేషన్స్ తోటి సహా. ఇలా మనం మౌస్ ఓవర్, మౌస్ ఇట్లా. అలాగే ఇక్కడే కాంటాక్ట్ ఫామ్ ఇచ్చింది. ఇక్కడ లొకేషన్స్, ఆఫీస్ అవర్స్ మొత్తం అన్నీ జనరేట్ చేసి ఇచ్చింది. ఒకవేళ ఈ వెబ్సైట్ని మనం లైవ్ చేసుకోవాలి, మనకి ఇది కాకుండా ఇంకా ఏదన్నా యాడ్ చేయాలి అనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హోమ్ పేజీలోకి వెళ్ళేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ మై వెబ్సైట్. ఏమిది ఎడిట్ ఆప్షన్లోనే ఉంది కదా. ఇక్కడ టైటిల్స్ మనం మార్చుకోవచ్చు, అలాగే సబ్ టైటిల్స్ మార్చుకోవచ్చు, పారాగ్రాఫ్స్ మార్చుకోవచ్చు, ఇమేజెస్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్ ఉంది కదా, ఇది కూడా మార్చుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అక్కడికి వెళ్ళి అవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మార్చుకోవాలనుకుంటే ఇట్లా ఇది మారిపోతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి నచ్చినట్టు ఇది డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని కనుక పబ్లిష్ చేయాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్గా అయితే పబ్లిష్ అవ్వదు. ఇది $1 ఎంత అడుగుతుంది పబ్లిష్ చేయడానికి. ఇట్లా సింపుల్గా మొత్తం ఈజీగా 1 పేజీ వెబ్సైట్ అనేది డిజైన్ చేసిస్తుంది. అలాగే మనకి ఏం కావాలి, మన పేరు, మన అడ్రస్ ఇవన్నీ ఇచ్చి పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేయమని మీరు ఓన్గా ఇచ్చినా కూడా మీకు వెబ్సైట్ అయితే డిజైన్ అవుతుంది. ఇక్కడ వీడియో. Create a high energy promotional video for a digital marketing course. Learn digital marketing from scratch, live projects, job oriented training, beginner to advanced. Enroll now. Start your digital marketing career today. వీడియో అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. మనకి ఫ్రీ వర్షన్లో ఆప్షన్ లేదు. బట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఏఐ ఆడియో ఎడిట్స్, ఏఐ ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలంటే ఈ టూల్ మనకు బాగా యూజ్ అవుతుంది. బట్ దీనికన్నా కూడా మిడ్ జర్నీ అని ఇంకొక టూల్ ఉంటుంది. ఆ టూల్ కూడా ఇంకా బాగా ఇస్తుంది, బాగా ఎఫెక్ట్స్ ఇవన్నిటి కూడా. ఇది లైక్ మన ఒక పర్సన్ ఎలా మాట్లాడతాడు ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇది మనకి ఇస్తుందండి. ఇది లాగిన్ చేసి ఇది చేయొచ్చు. బట్ ఇది ఫ్రీ వర్షన్లో అయితే వర్క్ అవ్వదు. ఒకసారి మీరు కూడా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, దీంట్లో ఏ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఈ టూల్ ఎక్కువగా వాడుతున్నారు మార్కెట్లో బాగా. ఇంకా ఇది ఒకటే కాకుండా ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. ఏఐ వెబ్సైట్ జనరేటింగ్ టూల్స్ అని ఇట్లా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు మన వెబ్సైట్ ఎలా ఉంది అని.
హ్మ్. ఇది మన వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మనం ఇందాక జనరేట్ చేసింది. మనం ఇందులో ఒక కోడింగ్ గాని, ప్రాంప్ట్ గాని ఏమి రాయలేదు. జస్ట్ ఓన్లీ మొత్తం చాట్‌జీపీటీ మీద డిపెండ్ అయ్యి చేసింది. కొంచెం దీని మీద ఎఫర్ట్స్ పెట్టుకొని కూడా మంచి వెబ్‌సైట్స్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఫ్రీ టూల్స్ అయితే మాత్రం వర్క్ అవ్వవు. వీటిని ట్రై చేయండి ఒకసారి చాట్‌జీపీటీలో వీడియోస్‌ది కొంచెము ఈ ప్రాంప్ట్స్ ఇవన్నీ కొంచెం ఇది ఉంటది గానీ, నార్మల్‌గా ట్రై చేసుకోవచ్చు వీడియోస్‌కి. అలాగే ఇంకా మీకు చాలా టూల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ క్యాన్వా కూడా దీనికి కనెక్ట్ అయ్యింది. ఇట్లా ఫిట్‌నెస్‌కి సంబంధించి గానీ, స్కాలర్ జీపీటీ గానీ, ఇంక ఇందులో మనకి యూజ్ అయ్యే ఫుల్లీ ఎస్‌సిఓ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ కూడా రాయటానికి టూల్స్, కవర్ లెటర్స్ రాసుకోవడానికి, సీవీస్, రెజ్యూమ్స్ రాసుకోవడానికి మీకు కాపీ రైటింగ్ కంటెంట్ రాసుకోవడానికి ఈ టూల్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కాలర్ జీపీటీ ఏంటంటే ఎవరైనా రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతది ఇది. ఈ యొక్క వేరే జపాన్ జీపీటీ అని వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళు జనరేట్ చేసుకున్నారు దీన్ని. అంటే ఇంటర్వ్యూస్, రెజ్యూమ్స్, జాబ్, కెరియర్ కోచింగ్ దీనికి రిలేటెడ్ ఇట్లా ఇవన్నీ టూల్స్ చాలా ప్రోగ్రామింగ్ టూల్స్. ఇవి కంప్లీట్‌గా ప్రోగ్రామింగ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇట్లా వెళ్తే చాలా టూల్స్ ఉన్నాయి ఈ చాట్‌జీపీటీలో. మనకు అవసరమైనవి, మనకు కావాల్సినవి ఇక్కడ చూసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌కి, ఎస్‌క్యూఎల్‌కి ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకు ఆహ్, రైటింగ్‌కి, ప్రొడక్టివిటీకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఎడ్యుకేషన్ ఇట్లా కేటగరీ వైస్‌గా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్‌కి చాలా యూజ్ అవుతాయి. బట్ మాక్సిమం ఇక్కడ ఉండే అన్నీ కూడా పెయిడ్ వర్షన్సే ఉంటాయన్నమాట. ఏదైనా ఇస్తే కొంచెం మినిమల్ ఫ్రీ ఇస్తాడు. ఒకవేళ అదంతా జనరేట్ అయిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలంటే పేమెంట్ చేసుకోవాలి. అట్లా ఉంటాయి ఆప్షన్స్. ఓకే అండి. ఎనీ డౌట్స్? హలో! హలో! నాది షేర్ చేయాలా మేడం? ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పటి వరకు అయిన టాపిక్స్? ఇప్పుడు అది అది చేస్తేనే నాకు తెలుస్తుంది మేడం. నెక్స్ట్ నేను మూవ్ సరే ఒకసారి చేయండి. ఒకసారి చేయండి. సార్ మీకండి? ఒకసారి ట్రై చేయండి. మీకు బిజినెస్‌కి బాగా యూజ్ అవుతాయి. టూల్స్ ఏమన్నా కావాలంటే మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కూడా. సరే సరే ఓకే. అంటే వీడియోస్ ఇందులో జనరేట్ చేసుకోవడానికి గానీ, కంటెంట్ రాసుకోవడానికి గానీ, బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్ జనరేట్ చేసుకోవడానికి గానీ బాగా యూజ్ అవుతాయి ఆ టూల్స్. సెలెక్ట్ ట్యాబ్ టు షేరా మేడం? ఆ! నేను స్టాప్ చేస్తున్నాను నా స్క్రీన్. మీరు షేర్ చేయండి స్క్రీన్.
ఎంటైర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం మీరు ఏది ఓపెన్ చేసినా అది కనిపిస్తాయి. ఎంటైర్ స్క్రీన్ మేడం. ఎంటైర్ స్క్రీన్. ఓకే. షేర్. హ్మ్. ఇలా చేశాను మేడం. హ్మ్. వెబ్ డిజైనింగ్ సర్వీసెస్. ఇది మామూలుగా అది ఆ! నార్మల్‌గా యాడ్ చేయలేదు గదా! ఓకే. సొరా యాడ్ టెంప్లేట్. చేయాలి. సొరా టెంప్లేట్స్ ఏమి యాడ్ చేయలేదు. అవును మేడం. హ్మ్. ఒక నిమిషం అది కూడా ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇవన్నీ డౌన్లోడ్ చేశాను మేడం. హ్మ్. హ్మ్. ఆ సొరా జిప్ ఉంది గదా! అది ఓపెన్ చేయండి. సురా ఎస్సీఓ జిప్. హ్మ్. డబుల్ క్లిక్ ఇవ్వచ్చా మేడం? ఇవ్వండి. ఇక్కడ ఎక్స్ఎంఎల్ XML. రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ డబుల్ క్లిక్. రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ టు నోట్ ఆప్షన్ వస్తది. నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేయొచ్చు. అది వదిలేసేయండి. మన కోడ్ రాదు. అది వదిలేసేయండి. అది రన్ అవుతుంది. మీరు మామూలుగా ఆ ఫోల్డర్ దగ్గరికెళ్ళండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్ కూడా రావట్లేదు గదా! రావట్లేదు మేడం. ప్రాపర్టీస్‌లోకెళ్ళండి ఒకసారి చూద్దాం ఆప్షన్. ఓకే. ఇదంతా ఇది చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ క్యాన్సిల్ చేయండి. అది ఓపెన్ టు నోట్‌ప్యాడ్ రావాలి. లేదంటే ఒకసారి అది ఇప్పుడు సర్వర్‌లోకెళ్లారు గదా! అక్కడ ఒకసారి నాకది చూపియండి అక్కడ. ఇప్పుడు ఆ కోడ్ మొత్తం కాపీ చేసుకోండి. దాన్ని కంట్రోల్ ఏ అదేనా స్టార్టింగ్ నుంచి ఉంది? ఆ! ఆ! ఇదే మేడం. ఒకసారి కాపీ చేసుకోండి. ఇది కరెక్ట్ కాదే. 1 మినిట్ ఉండండి. అదే స్వర టెంప్లేట్ అది ఎక్స్ఎంఎల్ యూజ్ చేశారు. కంట్రోల్ యూ ప్రెస్ చేయండి ఒకసారి చూద్దాం దాన్ని. పక్క నుంచి కంట్రోల్ యూ. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ. మొత్తం సెలెక్ట్ చేసేసుకోండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. మొత్తం ఆల్ సెలెక్ట్ అయిపోద్ది. అంతా చేయాల్సిన అవసరం ఏముంది. ఓకే. స్టార్ట్ చేసేసాను. కంట్రోల్ ఏ ప్రెస్